హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు థింకింగ్ వే యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ మీద టచ్ చేస్తే ఫస్ట్ నోటిఫికేషన్ మీకోసం, కాబట్టి ఫస్ట్ వీడియో అయితే మీరు చూడవచ్చు ఫ్రెండ్స్. ఎనీవే, మొత్తం మీద టాపిక్లోకి వెళ్ళిపోతే మనకు రోజు వస్తున్న నోటిఫికేషన్ ప్రకారం చూసుకుంటే ఇప్పటికే జనవరి 26 నుంచి అయితే మనకు రైతు గణతంత్ర దినోత్సవ సందర్భంగా నూతన రేషన్ కార్డులు జారీ చేసి మరియు ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి కొత్త పథకాలను అయితే 4 పథకాలను అయితే ప్రారంభిస్తామని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అయితే తెలిపారు ఫ్రెండ్స్. అలానే 4 పథకాల అమలు కోసం ప్రభుత్వం దాదాపు 45,000 కోట్లను అయితే పైగా ఖర్చు చేయబోతుంది. సోమవారం జనవరి 13న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, నూతన రేషన్ కార్డులు జారీ కార్యక్రమాల అమలుపై ఖమ్మం కలెక్టరేట్ లోపు ఉప ముఖ్యమంత్రి అయితే బట్టి విక్రమార్క గారు ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లు 22,500 కోట్లు, రైతు భరోసా 18,000 కోట్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ కోసం అదనంగా ఖర్చు చేయాల్సి ఉన్న విషయం ప్రజలకు ఇచ్చిన హామీ మేర కట్టుబడి అమలు చేస్తామని అయితే ఆయన అన్నారు ఫ్రెండ్స్. అలానే ప్రతి పథకంపై సంపూర్ణంగా చర్చించిన తర్వాతే మార్గదర్శకాలు జారీ చేసి ఇస్తామని స్పష్టమైతే చేశారు ఫ్రెండ్స్. అలానే రైతు భరోసాకు సంబంధించి వ్యవసాయ శాఖకు యోగ్యమైన భూమిలోకి అయితే ఎకరాకు 12,000 చొప్పున ఆర్థిక సాయం అయితే అందించడం జరుగుతుందని చెప్పేసి, ఉపాధి హామీ జాబ్ కార్డు ఉండి భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు కూడా 20 రోజుల ఉపాధి హామీని చేసినట్లే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు అయితే అవుతుందని క్లారిటీ ఇచ్చారు ఫ్రెండ్స్. అలానే ప్రతి పథకానికి లబ్ధిదారులు గ్రామ సభ పెట్టి పారదర్శకంగా ఎంపిక చేయాలని చెప్పేసి అధికారులను అయితే సూచించారు. ఇందిరమ్మ కమిటీ సభ్యులను భాగ్యస్వామ్యం చేయాలని, ప్రతి గ్రామ సభలో కార్యక్రమం చేపట్టి ప్రభుత్వం లక్ష్యాలు తెలియజేయాలని చెప్పేసి పేర్కొన్నారు. ఇలా ఇన్ఛార్జ్ మంత్రి చేత జాబితా ఆమోదించాలనుకుని మంజూరు అయితే ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అలానే ఇప్పటికే మనకు చాలా వరకు అయితే ఇప్పటికేమో రైతు భరోసా గురించి అయితే చాలా అలసిపోయామని చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కానీ ఈ రైతు భరోసా ఏంటంటే మనకు చాలా ఇంపార్టెంట్. అంటే ఈ పెట్టుబడి సహాయం కింద అయితే మనకు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ విషయాన్ని అయితే పబ్లిక్లో ఫస్ట్ రైతు భరోసా ఇవ్వాలని చెప్పి పబ్లిక్ కూడా చాలామంది కామెంట్ చేయడం జరుగుతుంది. ఆ విషయంలో ఈ ప్రభుత్వం ఎంతవరకు సాధ్యం చేస్తుంది అని వేచి చూడాలి ఫ్రెండ్స్. చూస్తూనే ఉండండి మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం థింకింగ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.